హాయ్ గురు, ఏం చేస్తున్నావు? బాగున్నావా? హ్యాపీ అంత మామూలే. సరే అంటే ఆయనకు వచ్చా ఒక యాపిల్ తిందిగండి రా. సరే బాయ్, పోయి ఆగాగు. దేనికి ఆపుతున్నావు? కట్ చేయాలి కదా తినాలంటే. లేదు, నువ్వు అదే పొరపాటు పని చేస్తున్నావు. ఏంటా తప్పు? ఒకసారి ఆ కాయలకి మన జనం దీన్ని చూసే మోసపోతున్నారు. ఒకసారి ఆ నైఫ్ తోటి దీని మీద స్క్రాచ్ చేయి. దీని మీద దాని మీద అవుతే ఏమైంది? దీని మీద స్క్రాచ్ చేయాలా? దీన్ని కూడా స్క్రాచ్ చేయొచ్చు. నేను తీసిందే స్క్రాచ్ చేస్తాను. మీరు అదే పొరపాటు పని స్క్రాచ్ చేస్తే ఏమైంది ఇప్పుడు? దీని మీద మీరు అదే పొరపాటు పని చేస్తున్నారు. ఒకసారి మీరు దీంట్లో ఏదో ఒకటి ఎంచుకోండి. ఒకసారి దీని మీద స్క్రాచ్ చేసి దీంట్లో కెమికల్ ఉంటుంది, దీనిపైన కోటింగ్. ఓకే, నేను ట్రై చేస్తాను. చెప్పావు కదా అన్ని యాపిల్స్ అలా ఉండవు కాబట్టి, నువ్వు అన్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను. ఓకే. ఓ గాడ్, రియల్గా మీకెలా తెలిసింది బాస్? ఇది ఎలా రోల్ చేయండి. సోషల్ మీడియాలో నేను చూశాను. ఏంటి ఇది ఇలా చూడడం? ఇది రియల్గా ఇలా చూడడం ఫస్ట్ టైము. ఆశ్చర్యపోతున్నాను నేను. జస్ట్ తినేద్దును, నువ్వు వచ్చావు కరెక్ట్గా మంచి సజెషన్ ఇచ్చావు. మీరు ఇదేనా పర్లేదు, మీకు ఇది నమ్మకం లేకపోతే ఇంకొక కాయ చేయండి. ఇది ఇచ్చేయండి. అలానే కాదు, ఇప్పుడు నా ఇంక దాని మీద డౌట్ అవుతే లేదు. రియల్గా నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది పైన ఈ ఫ్రూట్స్ పైన నీట్గా కనపడడానికి ఇది ఒక కోటింగ్. దీన్ని కెమికల్ లా ఉంది కదా, క్యాండిల్ కోటింగ్ అంటారు దీన్ని ఓ టైప్లో. ఇది మన జనాలు తీసుకున్నప్పుడు ఇలా జస్ట్ వాష్ చేసి కట్ చేసి తినేస్తారు తప్ప ఇదంతా అబ్జర్వ్ చేయరు. నేను సోషల్ మీడియాలో చూశాను. మీలాంటి వాళ్ళు తెలుసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా ఫేస్బుక్ ద్వారా తెలియజేస్తారని మీకు చెప్తున్నాను. ఓకే, ఇది అర్జెంటుగా చూసారా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇది ఒక వైట్గా వస్తూ ఉంటుంది దీని మీద. బీ కేర్ఫుల్లా. రియల్గా చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే బాస్, అందరూ అప్రమత్తంగా ఉండండి. కంపల్సరీ ఇది నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను. సరే బాయ్. సరే అలాగే గురు. ఓకే, ఇది కంపల్సరీ, ఇది నా ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీ షేర్ చేస్తాను. ఇది కంపల్సరీ మస్ట్ చూడండి రా, చూసి ఎలా ఉందో చెప్పండి. ఎందుకంటే నేను రియల్గా ట్రై చేశాను, ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చూడండి. ఓకేరా, బాయ్.